పవర్ గిఫ్ట్స్ ఏంటి? విశ్వాసము. అసలు మానవుడికి విశ్వాసం లేనిది ఆత్మవరాలే పనిచేయవు. ముఖ్యంగా రెవల్యూషన్ గిఫ్ట్స్ అనేది పనిచేయవు. రెవల్యూషన్ గిఫ్ట్స్ అనేది మనం అనుకునేటప్పుడు స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసే రకం కాదు. అది దేవుని సమయం వచ్చినప్పుడు, దేవుని చిత్తంలో దేవుడు అనుకుంది టక్కున బలిపరుస్తాడు. ఇందుకు ఈ ఆత్మవరాలు అంటే, ఒక క్రైస్తవుడు బలవంతుడిగా ఆశీర్వదించబడిన వాడిగా క్రీస్తు సాక్షిగా నిలబడటానికి దేవుడు మనకి ఆత్మవరాలను ఇచ్చాడండి. మనం వార్తనే కానీ మనం ఫలించలేము. మనం వార్తనే కానీ జయకరమైన జీవితాలు జీవించలేము. మనం అంటే, దేవా నా జీవితంలో జయము వేయ అంటే, దేవుడు అంటే నేను నీకు ఆత్మవరాలు ఇస్తున్నా. జయం సంపాదించాల్సింది నువ్వు, పోరాడాల్సింది నువ్వు. హోషే 4:6 ఉంటుంది ఏంటంటే, చాలామంది అర్థం చేసుకున్న మనసు లేక నశించిపోయేవారుగా ఉంటారంట. చాలామంది జస్ట్ దట్ యూ డోంట్ బిలీవ్, జస్ట్ దట్ యూ డోంట్ నో, యూ పెరిష్. దేవుడు అంటున్నాడు, ఏ ఒకటి నశించడం నాకు ఇష్టం లేదు. మనం కూడా తెలుసుకుంటేనే మనకి ఏం అనుగ్రహించబడిందనే వార్తానికి అవకాశం ఉంటుంది. మనలో కూడా చాలామంది దేవుడి వరాలు అనుగ్రహించిన తర్వాత తెలియక నశించిపోతున్నామంట. తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడంట. See, that is what we are trying to do here. You have to understand what you got. మీకు ఏం అనుగ్రహించబడిందో మీరు అది తెలుసుకోవాలి. ఇప్పుడు చూస్తాం వర్కింగ్ ఆఫ్ మిరకల్స్. కరెక్ట్గా ఆ వర్డ్ మాత్రం చదువుతారా? మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు. అద్భుత కార్యములు చేయు శక్తియు. అద్భుత కార్యాలు చేయు. నెక్స్ట్ వర్డ్ మర్చిపోతాం. మన అద్భుత కార్యములు అనుకుంటాం కానీ దాని నెక్స్ట్ వర్డ్ మర్చిపోతాం. ఏంటది? శక్తియు. పరిశుద్ధాత్మ అన్న వెంటనే ఇట్ ఈస్ ద పవర్. పరిశుద్ధాత్మ అన్న వెంటనే ఇట్ ఈస్ శక్తి. శక్తి, మీకు శక్తి కలుగుతుంది, మీకు శక్తి అనుగ్రహించబడుతుంది. అదే ద్వారంగా మీకు శక్తి అనుగ్రహించబడేటప్పుడు ఏమి శక్తి అంట? అద్భుత కార్యములు చేయు. దేవునికి ఇంకో పేరు ఉందండి, అద్భుతకరుడు. అవునా? మన దేవుడు అద్భుతకరుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? మన దేవుడు అద్భుతకరుడు అనేటప్పుడు ఆయన మనలో ఉంటే అంట మన అద్భుతాలు చేసే శక్తి మనకు అనుగ్రహించబడిందంట. ఆర్ యూ ఏబుల్ టు డైజెస్ట్ దిస్ పాయింట్? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతాలు చేసే దేవుడు మనలో ఉంటే అంట మన అద్భుతాలు చేస్తామంట. అద్భుతాలు అన్న మాటకి మనం కొంచెం అర్థం చేసుకుంటా అంటే ఇట్ ఈస్ లైక్ దిస్. మిరకల్స్ అన్నదప్పుడు మనం అనుకుంటా ఓ మనుషుడు వావ్ హీరోది అడుగుతాడు, ఏది అద్భుతాలు చేసి చూపి, నువ్వు అనిపిస్తావు అంటే కదా, ఏది చూసి చూపి. ఒక్కసారి మనం అర్థం చేసుకోండి, ఒక మానవుడు చేయలేనిది ఏదైనా ఉందంటే అది అద్భుతం. అందుకని ఒక చిన్న ఇది చేస్తే ఆడు చేస్తాడు చూడు, ఆడు చేస్తాడు చూడు, అందరు చేయలేడు వాడు చేస్తాడు చూడు అంటాం. మానవుడు చేయలేనిది అద్భుతం అండి. కానీ దేవునికి అసాధ్యకరమైనది ఏమైనా ఉందా? దేవుడికి సమస్తం సాధ్యమే అని ఉంటుంది. అంటే ఆ మే ఎందుకు పెట్టాడంటే ఇట్ ఈస్, ఆయన అద్భుతకరుడు, అద్భుతాలు చేయు దేవుడు. ఇంకో మాట చెప్పాలంటే ఇట్ ఈస్ హిస్ లైఫ్ స్టైల్. ఆయన గుణగణం అనొచ్చు, ఆయన స్వభావం అనొచ్చు. అద్భుతం దేవుని దగ్గర మనకి అద్భుతం కలిగేది దేవునికి అద్భుతమా? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ థింగ్. నేను ఎందుకు చెప్పానంటే మానవుల్లో కొంతమంది ఎవడనో ఒక్కడ చేయగలిగింది మిగిలిన వాళ్ళు చేయలేని చేస్తే మన అద్భుతం చేశాడు చూడు అంటాం, ఎంత అద్భుతం అంటాం చూడు. కానీ ఆ వ్యక్తికి అది అద్భుతమా? కొంతమందిని చూస్తాం ఒళ్ళు ఇట్లు తిప్పేస్తారు, మొత్తం బెండ్లు తిప్పేస్తారు ఒళ్ళు. మనం చూస్తే అంటాం. కానీ ఆ మనిషికి నీకు అన్నట్టు ఉందంటే ఏం లేదు. ఈ అద్భుతం అన్న వారం కూడా అదేనండి. అద్భుతం అనేది మనుషుడు చేయలేనిది మనుషుడికి అద్భుతం. కానీ దేవునికి అది సామాన్యం. దేవునికి అది అద్భుతం కాదు. దేవునికి అద్భుతం అని చూపించగలిగింది ఏది లేదంట. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేవునికి అద్భుతం లేదండి. ఆయన అద్భుతకరుడు, ఆయన ప్రారంభం, ఆయన చేస్తేనే అద్భుతం. ఆయనకి అద్భుతం చూపించగలిగింది ఏం లేదు. కానీ మన దేవుడు మనలో ఉంటే, మనల్ని నమ్మితే, నేను మరలా అంటున్నాను, ఎవరికి అద్భుతాలు చేసే వరాన్ని ఇస్తారంటే ఎవరికైతే అన్కండిషనల్ ఫెయిత్ ఉంటుందో. ఇది మన తెలుగులో కొలోకియల్గా చెప్పాలంటే మొండి విశ్వాసం ఉంటుందో వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడంట.
మొండి విశ్వాసం అంటే కొంతమంది ఉంటారు చూడండి, నా తెలీదు, నేను చచ్చాను, దేవుడు చేయాల్సిందే అని పడతారు. కానీ వాళ్ళ దగ్గర చాలాసార్లు జరుగుతుంది. చూసారు మీరు ఎప్పుడన్నా? ఇట్ ఈస్ బికాస్ దే ట్రస్ట్ గాడ్ బ్లైండ్లీ. దేవా నువ్వు చేస్తావు, నువ్వు చేయబోతున్నావు, నువ్వు చేయాల్సిందే, అంతే. గాడ్ ఆనర్స్ ఫెయిత్. దేవుడు విశ్వాసాన్ని గణపరిచే దేవుడు, గణపరుస్తాడు. ఎవరికైనా విశ్వాసం అంటే గ్రేట్ యు ఆర్ అని సలాం కొడతాడంట దేవుడు. ఎవరికైనా విశ్వాసం అంటే సల్యూట్ చేస్తాడంట దేవుడు. మనం దానియేలు గ్రంథంలో చూస్తామండి. దానియేలు దగ్గరికి దేవుని దూత వచ్చినప్పుడు, డానియల్ యు ఆర్ మోస్ట్ ఎస్టీమ్డ్ బై గాడ్. దేవుని ద్వారా గౌరవించబడే వ్యక్తివి నువ్వని రాయబడి ఉంటుంది. అంటే దేవుడు మనుషుల్ని గౌరవిస్తాడంట. దేవుడు అందరిని సమానంగా ప్రేమిస్తాడు, కానీ దేవుడు మనుషుల విశ్వాసం తగినట్టుగా మనుషుల్ని గౌరవిస్తాడంట. ఈరోజు నేను అడుగుతున్నానండి, దేవుడు మిమ్మల్ని చూసి గౌరవిస్తున్నాడా? మీరు అనొచ్చు, నేనేం పెద్ద సాధించలేదు దేవుడు నన్ను గౌరవిస్తానికి. క్రియలు, కార్యాలు, వ్యక్తుల జీవితం అంటే మన వస్తువులు, మనం చేసే పనులు బట్టి దేవుడు మనల్ని గౌరవించాడు, కానీ మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు గౌరవిస్తాడండి. దేవుని వాక్యం చూస్తే దానియేలుని దేవుడు గౌరవించాడంటే దానియేలు ఎంతగా తెగించాడు అనేది చూస్తాం. సింహాలు బోన్లు వేస్తామంటే వేసుకోవయ్యా, నేను దేవుని గౌరవిస్తున్నా. నువ్వు నన్ను చంపుతా అన్న మాత్రాన నేను దేవునికి ప్రార్థన చేస్తా ఆపనంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గౌరవిస్తున్నా. నువ్వు నన్ను గౌరవిస్తున్నావా? నేను నిన్ను గౌరవిస్తున్నా. నువ్వు నన్ను గౌరవించి ఆ సింహాల బోన్లోకి వెళ్తున్నావా? నేను నీ తోడుంటాను, నేను నీ తోడుంటాను. ఈరోజు ఎంతమంది అండి దేవుణ్ణి గౌరవిస్తున్నాను కాబట్టి నేను ఇది చేయగలుగుతున్నాను, దేవుడు నా తోడు ఉన్నాడు, నాకు తోడుండి చూపించాడని చెప్పగలుగుతున్నాము? దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఐఎమ్ హ్యాపీ, కానీ మిగతా వారిని వై నాట్? దేవుడు అంటాడు ఫస్ట్ స్టెప్ నువ్వు తీయాలి, నేను కాదు. దేవుడు అంటాడు అన్ని విషయాల్లో ఫస్ట్ స్టెప్ నేను చేశాను, కానీ విశ్వాసం బట్టి నువ్వు తీయాలి. ఎందుకంటే రక్షణ కార్యం సిద్ధపరిచేంత వరకు ఫస్ట్ స్టెప్ నేను చేశా, కానీ మళ్ళీ ప్రతిస్పందనగా నీ ప్రేమని, నీ విశ్వాసాన్ని నాకు కనబరుస్తానికి you have to take the first step. How many of you are ready to take the first step? Because you don't take the step, God is saying I cannot do anything. It is not that I cannot, నేను చేయలేను కాదు కాబట్టి కాదు, నీవు విశ్వాసాన్ని ఫస్ట్ స్టెప్ చూపించలేదు కాబట్టి నేను చేయట్లే. అందుకనే విశ్వాసం లేనిది ఎవరు దేవుని మెప్పించలేరు అన్న మాట స్పష్టంగా రాయబడి ఉందండి. You have to please God, you have to take the step forward. You have to please God, you have to do what it takes. దేవుడు మన తోడు ఉండాలంటే, దేవుడు మనల్ని గౌరవించాలంటే యూ టేక్ ద ఫస్ట్ స్టెప్. అది అగ్ని అయినా మరణమైనా ఏదైనా సరే తెగించండి. బికాజ్ ఎవరికైతే విశ్వాసం ఉందో దేవుడు అంటాడు మీరు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాను అని. అంటే చేస్తాను అంటే మీరు చేస్తారు. ద కీజ్ ఇన్ యూ, ద కీజ్ ఇన్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్ యూ విల్ డూ. మీకు విశ్వాసం అంటే మీరు చేస్తారు. అద్భుతాలు అనేటప్పుడు బైబిల్లో చాలా ఉదాహరణలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తే ఎలీషా చివరికి వెళ్ళిపోయేటప్పుడు, యోర్దాను నది దాటేటప్పుడు ఏలీ ఏం చేస్తాడు? తన పై వస్త్రాన్ని తీసుకుని, క్లాత్ని తీసుకుని ఏం చేస్తాడు? ఒక్క దెబ్బ కొడతాడు. నీటిలో కొట్టిన వెంటనే ఏమవుతుంది? 2 పాయలు అవుతుంది. 2 అయిన వెంటనే వారు దాటుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ఏలీ ఎత్తబడిన తర్వాత, ఎలీషా మీద వస్త్రం పడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? తిరిగి వచ్చినప్పుడు ఇవిడు ఎలా రా అనలేదు, మా గురువు తోడున్న దేవా నేను నమ్ముతున్నా. ఈ షోయింగ్ ఇట్స్ ఫెయిత్. ఏమని నేను కొడతా అయిపోతుంది కాదు, నువ్వు ఆయన తోడున్న దేవుడు, నా తోడున్నావు అంటే చూపి, నేను తెగిస్తున్నా, నేను తీసి కొడతానా. దేవుడు అంటున్నాడు నువ్వు తీసి చేయకపోతే నేను చేయను. ఈరోజు నేను అడుగుతున్నానండి, మీరు చేస్తున్నారా? దేవుడు చెయ్యాలని ఆశపడే ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను, మీరు చేస్తున్నారా? ఆర్ యూ డూయింగ్ వాట్ ఇట్ టేక్స్ బిఫోర్ గాడ్ డస్ వాట్ ఇట్ టేక్స్? అక్కడ చూస్తాం, ఎప్పుడైతే తీసి కొడతాడో 2 పాయలు అవుతుంది. ఆ రోజు అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కాంట్ హీ డూ ద ఇంపాసిబుల్? మరి ఎందుకు అంత అవిశ్వాసం? అవిశ్వాసంకి కారణం ఏమంటే దేవుడు అన్నాడు అద్భుతాలు చేసే దేవుణ్ణి, కానీ అద్భుతం చేయాల్సింది నీవు. నీకు విశ్వాసం ఉంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. జస్ట్ బికాజ్ ఇంకోటి జీవితంలో అద్భుతం జరిగిందని వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నాను, నేను తక్కువ ప్రేమిస్తున్నాను కాదు. వారి విశ్వాసాన్ని కనబరుస్తున్నారు, మీరు విశ్వాసాన్ని కనబరచట్లేదు. యూ షో ఫెయిత్, యూ సీ ద మేనిఫెస్టేషన్. రెండోది ఏం చూస్తామంటే గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. ఈ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్స్, నాట్ హీలింగ్, ఈ ఒక్క వరం మటుకి ప్లూరల్ అండి. తెలుగులో ఏమంటే స్వస్థపరచు
వరమునందా, వరములు, జాగ్రత్తగా చదవాలి. ఏమంట? అన్నిటికీ వరం 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 అంటే ఇక్కడ మటుకు ఏంటి? వరములు. వాట్ ఈస్ దట్ హీలింగ్ అనేది? ఇట్ ఈస్ మల్టిపుల్. హీలింగ్ అనేది మల్టిపుల్ అన్నప్పుడు దేవుని వాక్యం చూస్తామండి. యెషయా 53:5 ఒకసారి చదువుతారా? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత, అగైన్ ప్లూరల్, దెబ్బ కాదు, దెబ్బల, స్ట్రైప్స్. ఆయనకు గాయపరచబడింది అనేక గాయములు. హీ వాజ్ వూండెడ్ అని రాసింది అదే. ఆయనని మొదటికి గాయపరచబడ్డారు, అది ఇది అన్నీ వచ్చాయి. కానీ బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్ అంటే ఆ వాక్ మరలా చదువుతారా? హీ వాజ్ వూండెడ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్, అది చదువుతారా? మన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడిను. అతను గాయపరచబడను. ఒకసారి వినండి. మనం చేసిన అతిక్రమాల బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆ గాయాల లెక్క ఏంటంటే ఆయన చేతుల్లో మేకులు, ఆయన కొట్టిన సిలువ ఎత్తే కొరడా దెబ్బలు, ఆయన తల పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి కొట్టిన దెబ్బలు. దాని నెక్స్ట్ మన దోషములను బట్టి నలుగగొట్టబడిను. నలుగొట్టబడ్డాడంటే ఆయన్ని కొరడాతో కొడతాం కాదు, కానీ చేతులతో గుద్దారంట. హీ వాజ్ బ్రూజ్డ్. అంటే ఒక మనిషిని చేతి వేసి మొహం గట్టి కొట్టాం అనుకో, నెక్స్ట్ రోజుకి ఎలా ఉంటుంది? అట్టే రెడ్, బ్లాకిష్ రెడ్గా అయిపోతుంది. హీ వాజ్ బ్రూజ్డ్. దేని నిమిత్తమై? మన ఇన్క్విటీస్ బట్టి. chastisement of our peace was upon him and with his stripes we are healed. స్ట్రైప్స్ అన్న మాట హైలైట్ చేశారు. వీఆర్ హీల్డ్. ఆ స్ట్రైప్స్ ఏంటంటే 39 దెబ్బలు కొట్టారు చూడండి. ఒకటి, ఆ రోజు న్యాయ ప్రకారం ఆయన మీద అన్యాయపు తీర్పు మోపమాడింది. న్యాయ ప్రకారం ఒకటి మరణశిక్షంతో సిలువనే వేయబడాలి, లేకపోతే 39 దెబ్బలన్నా కొట్టాలి. ఇందుకు 39. ద హిస్టరీ సేస్ ఇంకొక దెబ్బ పడిందా, ఆ మనిషిలో కలిగే షాక్కి మనిషి చచ్చిపోతాడంట. సో ఇంకా చచ్చిపోతాడు, ప్రాణం వరకు అట్లా, ఇంకా ఒక దెబ్బ చచ్చిపోతాడు అంటే వదిలేరంట అలాంటి పరిస్థితుల్లో. బట్ 39 అనేది మనం అనుకుంటా ఓరకే దేవుడు అనుమతించాడా? సైన్స్ ఆల్వేస్ ఫైట్స్ విత్ బైబిల్. సైన్స్ ట్రైస్ టు ప్రూవ్ బైబిల్ ఇస్ నాట్ రియల్, బట్ దే హ్యావ్ ఆల్ దేర్ ఆన్సర్స్ ఫ్రమ్ బైబిల్, నో అదర్ చాయిస్. సైన్స్ గోస్ బ్యాక్ టు బైబిల్. వాళ్ళకి అర్థం కానీ ఏదైనా ఉంటే బైబిల్ ఉందా అని చూస్తారు. సైంటిస్టులు ఎప్పుడు దేవుడు లేడు అంటాడు, కానీ బైబిల్ని మళ్ళీ రైట్, ట్రూ అని అగ్రీ చేస్తాడు. దే కెనాట్ డినై ఇట్. సో సైన్స్లో ఒక ఫ్యాక్ట్ ఒకప్పుడు వరకు మంచిగా ఉండేది, దాని తర్వాత ఎప్పుడైతే ఈ ట్రూత్ బయటకు వచ్చిందో దాచిపెడతాం స్టార్ట్ చేశారు, డినై చేస్తాం స్టార్ట్ చేశారు. ఆ ట్రూత్ ఏంటంటే లోకంలోనే ఉన్న అన్ని రకాల రోగములు, కొన్ని వేల రకాల రోగాలు ఉన్నాయి. అన్ని రకాల రోగాలు తెస్తే, కేటగిరీస్ చేస్తే, ఆ కేటగిరీస్ అన్నీ తెలుసా? 39. గో గూగుల్ ఇట్ ఇఫ్ యూ వాంట్. 39 రకాల వ్యాధులు ఈ లోకంలో ఉన్నాయంట. అది ఎలాంటి అయినా అన్ని కేటగరైజ్ చేసి ఫీవర్స్ అన్నీ ఒక సైడ్ తీసి ఎన్ని ఒకటి తెస్తే మొత్తానికి వచ్చేది 39 కేటగిరీస్. అంటే త్రూ హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్. అంటే ఆ 39 దెబ్బలు ఆయన మీద పడిన దానికి ప్రతి రకమైన అనారోగ్యతకి స్వస్థత. అంటే హీ సేయింగ్ ఐ హ్యావ్ పేడ్ ఇట్ ఆల్. నేను అన్నిటికీ వెల చెల్లించేసా. అది ఏ రకమైన రోగమైనా కూడా వెల చెల్లించేసా. సో ఇది ఎందుకు వచ్చానంటారా? ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్స్. అంటే ఈ ఒక్క వరంలో 39 కేటగిరీస్ ఉన్నాయి, మళ్ళీ సబ్ వరాలు ఉన్నాయి. అర్థమవుతుందా అండి? ఈ ఒక్క వరంలో 39 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. అంటే స్వస్థపరచ వరం దూరంగా 39 రకాల వ్యాధుల్ని తీరుస్తానికి వరం ఉంది. సో మీరు అడగచ్చు, ఒక వ్యక్తి స్వస్థపరచబడాలంటే ఈ వరం ఉంటే మాత్రమే స్వస్థపరచబడతాడా? లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ. దెర్ ఆర్ 3 kinds ఆఫ్ హీలింగ్ ప్రాసెస్. ఒకటి, ఒక వ్యక్తి మీ అంతటా మీరు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానాన్ని పెట్టుకుని, వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని, దేవుని వాక్కును పట్టుకుని మీ విశ్వాసాన్ని కనబరుస్తూ, దేవా నీవు నన్ను స్వస్థపరచాలి, నేను నమ్ముచున్నాను అంటే దేవుడు స్వస్థపరుస్తాడు. పరుస్తాడు. దట్ ఈస్ వన్ ప్రాసెస్. రెండోది ఏంటంటే ఆ వ్యక్తి స్వస్థపడే పరిస్థితుల్లో లేడు, అంటే ప్రార్థన చేసే పరిస్థితుల్లో లేడు, కోమాలో ఉన్నాడు.
కోమాలో ఉన్నాడు. కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి, అంటే ఆ వ్యక్తి తల్లో తండ్రో, బైబిల్ అదే చూస్తాం. దేవుడు అనేక సార్లు దయ్యం పట్టిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రిని అడుగుతాడు, నీకు విశ్వాసం ఉందా, నువ్వు నమ్మగోరుచున్నావా? ఆ బిడ్డ నమ్మే విశ్వాసం లేదు అడిగే. ఆ బిడ్డ ఈయనే పరిస్థితులు లేడు, కానీ ఈయనకి విశ్వాసం అంటే ఆ బ్లడ్ లైన్ అవుతుంది, ఆ తరం అవుతుంది. సో రెండోది ఏంటంటే, టూ షల్ అగ్రీ. ఇద్దరు కలిసి విశ్వాసంతో ఏకీభిస్తే, మీరు భూలోకంలో ఏదైతే ఏకీభించి నమ్మి బంధిస్తారో పరలోకంలో బంధించబడుతుంది, ఏదైతే విడిపిస్తారో పరలోకంలో అది విడిపించబడుతుంది. సో యూ షల్ కమ్ ఇన్ వన్ అకార్డ్. విశ్వాసం, అగైన్ ఐమ్ టెలింగ్, ఇట్ ఇస్ ఫెయిత్తో ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. ఇట్స్ ఆల్ కమ్స్ ఇన్ ద ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ అంటే, ఒక దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి ఆయన హస్తం పెట్టి, చాలామంది ఈరోజు ఇది కాంట్రవర్సీ, సేవకుడు చేయి పెడితే స్వస్థత కలుగుతుందా అని. నేను ఒకటి అంటున్నా అండి, సేవకుడు చేయి పెట్టి ప్రార్థన చేసినంత మాత్రాన స్వస్థత కలగదు. కానీ వచ్చే వ్యక్తి విశ్వాసముతో, నాకు ప్రార్థన కావాలి, నేను స్వస్థత పొందుతాను అనే విశ్వాసంతో వస్తే, సేవకుడు విశ్వాసంతో చేయబెట్టి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. నమ్మెవరు హల్లెలూయా చెప్తామా? యేసు ప్రభు దగ్గర ఆ రక్తస్రావణ స్త్రీ, షీ డిమాండెడ్, తనకు విశ్వాసం ఉంది, యేసు ప్రభు దగ్గర శక్తి ఉంది. ఆమె వచ్చి ఏం చేసింది? అంగి కింద ముట్టింది. ఆయన దేహాన్ని ముట్టలే, అంగి కింద, వస్త్రపు అంగి కింద ముట్టింది. కానీ ఆయనలోంచి శక్తి బయటికి పోయింది. ఇట్ ఈస్ దట్ షీ డిమాండెడ్ త్రూ ఫెయిత్. అదే సమయంలో జాన్ అండ్ పీటర్, పేతురు యోహాను ఆలయంలోకి వెళ్ళినప్పుడు రోగిస్తుని చూసి ఏమంటారు? డబ్బులు అడిగితే మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఉన్నదంతా ఏంటి మీకు ఇస్తాను, రా మా చేయి పట్టుకో, లే నజరేయుడైన యేసు నామములో లేచినాడు. హీ బిగన్ టు వాక్. అంటే విశ్వాసంతో వాళ్ళిద్దరు ఏకీభవించి జరిగించిన కార్యం మేనిఫెస్ట్ చేయబడింది. కానీ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అనే స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే, ఒక వ్యక్తికి దేవుడు సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి బంధకాల్లో ఉండొచ్చేమో. చాలా చోట్ల యేసు ప్రభు చూస్తాం, ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఎలా ఉంటుందంట, ఏంటది, నడుము వంగిన స్త్రీ అని ఉంటుంది. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడు? నీ నడుము సరిగా అయిపోనుగా కన్నాడా? హీఈస్ కమాండింగ్ ద డెవిల్, హీఈస్ రిబ్యూకింగ్ ద డెవిల్, బట్ హీ రిసీవ్స్ హీలింగ్. చాలాసార్లు గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ ఇస్ టు రిబ్యూక్ ద డెవిల్. మన జీవితాల్లో కూడా చాలాసార్లు అనేక అనారోగ్యస్తులు, అనేక మందికి రోగం ఉన్నవారు, వారి శరీర క్రియలు బట్టి, మంచి న్యాచురల్ కెలామిటీస్ బట్టి కాదు, కానీ స్పిరిచువల్ బౌండ్నెస్. చాలామంది విచ్ క్రాఫ్ట్ దూరంగా సిక్నెస్, చాలామంది వివిధ అపవాది క్రియల దూరంగా సిక్నెస్ కలుగుతుంది. కానీ ఎప్పుడైతే విశ్వాసములో యూ స్పీక్ అవుట్, నేను ఎప్పుడు చెప్పాను, ఆత్మ వరాలు ఆపరేట్స్ టుగెదర్. ఒక వేలని కాదు, కానీ ఒక చెయ్యిగా ఆపరేట్ చేస్తుంది. ఈ వరంకి ఈ వరం సపోర్ట్ ఉంటుంది, ఈ వరానికి ఈ సపోర్ట్ ఉంటుంది. సో మీలో ఏదైనా ఒక్క వరం మీరు కనుగొన్నారంటే మీరు నమ్మాలి, మీకు ఇంకా అధిక వరాలు ఉన్నాయి. సో యూ సీ దట్ ఎప్పుడైతే యేసుప్రభు ఆమెని స్వస్థపరుస్తానికి నిర్ణయిస్తాడో, ఆమెలో ఉన్న దురాత్మను వెళ్ళగొడతాడో, ఆమెకు స్వస్థత కలుగుతుంది. సో దట్ ఈస్ ద మేనిఫెస్టింగ్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ హీలింగ్స్. మిగిలినంత త్రూ ఫెయిత్ ఇట్ కెన్ హ్యాపెన్, బట్ దిస్ షల్ హ్యాపెన్ త్రూ ద అథారిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ఉన్న అధికారం ద్వారంగా జరుగుతుంది. గిఫ్ట్ ఆఫ్ హీలింగ్స్ అన్నప్పుడు ఇంకో మాట కూడా చూస్తాం మనం. చచ్చిన తబిత చచ్చి ఉంటుంది, మరణిస్తుంది. పేతురు ఏం చేస్తాడు? హీ విల్ స్పీక్ అవుట్, హీ విల్ టచ్, షీ కమ్ బ్యాక్స్ టు లైఫ్. అది హీలింగా, మెరికలా? మనుషుడు వచ్చి మెరకల్ అంటాడు, బట్ ఇట్ ఈస్ ద బాడీ రీజనరేషన్. వాట్ ఇట్స్ డెడ్, ఇట్స్ రీజనరేటెడ్ ఇస్ హీలింగ్. ఒక కుష్ఠరోగి వచ్చాడు అనుకో, కుష్ఠరోగంతో మొత్తం పోయింది. కుష్ఠరోగి బాగాను అంటే మనం ఏమంటాం? అద్భుతం అంటాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది? లైఫ్ కమింగ్ బ్యాక్. కుష్ఠరోగం ఏంటి? డెడ్ సెల్స్, డెడ్ స్కిన్స్, ఎవ్రీథింగ్ ఇస్ డెడ్. కానీ చచ్చిన దాంట్లో మళ్ళీ జీవం వస్తామే హీలింగ్ అనే ప్రాసెస్. డాక్టర్స్ కూడా ఏమంటారు? నేను కోస్తున్నా అంటే చంపిసా కానీ మరలా అతుకుడు, గాడ్ హీల్స్ అంటారు. అంటే కోసి చచ్చిన దాన్ని కలిపేది ఎవరో? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వెరీ కేర్ఫుల్లీ. అద్భుతానికి హీలింగ్కి డిఫరెంట్ తెలియకపోతే యూ కెనాట్ ఆపరేట్ ఇట్ రైట్.
స్క్రూ డ్రైవర్లో స్టార్ స్క్రూ డ్రైవర్కి ఫ్లాట్ స్క్రూ డ్రైవర్కి డిఫరెన్స్ తెలియకపోతే రెండు స్క్రూ డ్రైవరే, ఏది ఎప్పుడు పెట్టాలో తెలీదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏ సమయంలో ఏది వాడాలి. ఐఎమ్ క్లోజింగ్ విత్ దిస్. కానీ దేవుడు ఆశ్చర్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు మనలో ఉంచి ఘనమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడండి. కానీ వీటన్నిటికి ఆపరేట్ చేస్తానికి ఏంటంటే విశ్వాసం. ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్న మీరు, ఐమ్ టెలింగ్ యూ, ట్రై ఇట్ అవుట్, ట్రై చేయండి. దేవుడు అంటాడు నువ్వు ట్రై చేయి, నీ విశ్వాసం బలపరచబడేంత వరకు నేను నీకు సహాయం అందిస్తూనే ఉంటా. కానీ మనం చేయవలసింది ట్రై. ఆర్ యూ రెడీ టు ట్రై? గాడ్ ఈస్ రెడీ టు టెస్ట్ యువర్ ఫెయిత్. పరీక్షిస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు విశ్వాసాన్ని కనబరుస్తానికి సిద్ధంగా ఉంటే దయచేసి మన తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మనస్ఫూర్తిగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, నా విశ్వాసాన్ని బలపరచండి అయ్యా, నా విశ్వాసాన్ని బలపరచండి అయ్యా. నీ ఆత్మ వరాలు నా జీవితంలో నాకు కనబరచు, నాకు అనుగ్రహించయ్యా. నా శక్తి బలం చేత నాకు చేత కదయ్యా, నీ ఆత్మ ద్వారా సమస్తం సాధ్యమయ్యా. దేవా, నేను నీ యందు విశ్వాసం ఉంచేటప్పుడు నువ్వు ఘనమైన కార్యాలు చేస్తావని నేను విన్నానయ్యా. నీ యందు విశ్వాసాన్ని ఉంచుతానయ్యా. ఈరోజు నుంచి నీవు నీ కార్యములు నా జీవితంలో జరిగించండి, నీ క్రియను నా జీవితంలో జరిగించండి, నీ ప్రణాళికలు నా జీవితంలో బయలుపరచండి. దేవా, నీకు అసాధ్యమైంది ఏది లేదని నమ్ముతున్నానయ్యా. నీ ఆత్మ ద్వారంగా నన్ను నింపి నడిపించమని వేడుకుంటున్నానయ్యా. అడుగుదామండి, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుతామండి. దేవుని ఆత్మ మనల్ని ఏదైనా ఒప్పింపజేస్తే ఇప్పుడు ఒప్పుకోదామండి. ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ ద హోలీ స్పిరిట్ ఇస్ కన్విక్టింగ్ యూ? దేవుని వాక్కు నాకు బయలుపరిచిన దేవుని ఆత్మ నాతో క్లియర్గా మాట్లాడింది ఒకటి ఉందండి. నేను నీలో లేకుండా పోతానికి నీలో చిన్న అన్ఫర్గివ్నెస్ ఉంటే చాలు, నేను నీలో ఉండను. క్షమించరాని మనసు ఉంటే ఒప్పుకోండి ఇప్పుడే. ఫర్గివ్ ఎవ్రీబడి దోస్ హూ హావ్ డన్ ఎనీథింగ్ అగెయిన్స్ట్ యూ. మీ వ్యతిరేకంగా, మీకు విరోధంగా ఎవరు ఏది చేసినా కూడా వారిని క్షమించండి. వారిని క్షమిస్తేనే కానీ మనకి క్షమాపణ లేదండి. వారిని క్షమిస్తేనే కానీ మనకి జీవితంలో సమాధానం ఉండదండి. క్షమించరాని మనసు ఇక్కడ ఉందని దేవుడు బయలుపరుస్తున్నాడు. మీలో ఎవరికైనా క్షమించరాని మనసు ఉంటే ఇప్పుడే క్షమించండి. మనల్ని క్షమించే దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. ఆయన ఆత్మ మనలో నివసించి తన కార్యాన్ని జరిగిస్తానికి సిద్ధంగా ఉంది. దేవుని ఆత్మ కార్యం మన జీవితంలో జరగాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి. దేవుని ఆత్మని ఆహ్వానించండి. ప్రతి ఒక్కరు అలాగ లేచి నిలబడి మన రెండు చేతులు పైకెత్తి, పరిశుద్ధాత్మ దేవా నా మీదకు బలంగా రాయ, పరిశుద్ధాత్మ దేవా నా మీదకు బలంగా రాయ. చేతులు ఎత్తి అడుగుదామండి. రెండు చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా పరిశుద్ధాత్మ దేవా నా మీదకు రాయ, బలంగా రాయ. ఇంక్రీజ్ యువర్ ఇంటెన్సిటీ లార్డ్. స్వరమెత్తి అడుగుదామండి. పరిశుద్ధాత్మ దేవా నన్ను ఒప్పింపజేయ, పరిశుద్ధాత్మ దేవా నాలో నీ ఆత్మ వరాల్ని అనుగ్రహించయ్యా. అడుగుదామండి. షల్ వి ఆస్క్? విశ్వాసంతో అడుగుదామా? విశ్వాసంతో అడుగుదామా? పరిశుద్ధాత్మ దేవా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో నీవు నివసించమని వేడుకుంటున్నామయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో నీవు నివసించమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరు నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నామయ్యా. మా బలహీన పరిస్థితి, ప్రతి పరిస్థితి మా బలహీనమైందే అయ్యా. కానీ నువ్వు మాకు బలాన్ని అనుగ్రహించే దేవుడు, నీకు వందనాలయ్యా. నిన్ను ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరిలోకి నీవు రమ్మని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరిలో నీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నామా. యేసు నామంలో మాకు జయం ఉందని నిర్ణయిస్తున్నామయ్యా. యేసు నామంలో మా జీవితంలో సోర కార్యాలు జరుగుతాయని నమ్ముతున్నామయ్యా. అయ్యా మాకు సమస్తం సాధ్యమని మేము నమ్ముతున్నామయ్యా. యేసు ప్రభువా నువ్వు చెప్పిన మాటని ఎత్తిపడుతున్నామయ్యా. మాకు విశ్వాసం అంటే మాకు సమస్తం సాధ్యం కదయ్యా. ఇక్కడ ఎవరి జీవితంలో ఏది ఇప్పుడు నాకు ఇంపాసిబుల్ అంటున్నారో, దే షల్ మేక్ ఇట్ పాసిబుల్ లార్డ్. దే షల్ మేక్ ఇట్ పాసిబుల్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామంలో విశ్వాసంతో వారు ఏదైతే అడుగుతున్నారో వారికి అనుగ్రహించబడిందని నమ్ముతున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీ బలముతో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నామయ్యా. ఆత్మ వరాలు వీరికొన్న ప్రతి ఒక్కరి జీవితాలు కనబరచండి. మేము క్రీస్తు సాక్షులుగా నిలబడాలంటే, మేము బలవంతులుగా నిలబడాలంటే, మేము ఆశీర్వదించి ఫలించాలంటే అది నీ వరముల ద్వారా మాత్రమేనయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కావాల్సిన వరాలు దయచేయండి. రిలీజ్ లార్డ్, రిలీజ్ లార్డ్. యాజ్ ఐమ్ ప్రేయింగ్ రైట్ నౌ, యు రిలీజ్ ఇట్ లార్డ్. దేవా నీ బిడ్డల్ని నీవే బలపరిచి నడిపించండి. స్వస్థత వరాలను నీ బిడ్డల జీవితంలో దయచేయండి అయ్యా.
నీవు అనుగ్రహించండి అయ్యా. వారి విశ్వాసం అంటే నువ్వు కార్యాలను జరిగించే దేవుడు అయ్యా. వారి విశ్వాసంతో పలుకుతే నీ ఆత్మ కార్యాలు జరుగుతాయి అయ్యా. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా విశ్వాసం, అధికమైన విశ్వాసం అనే వరంతో నింపమని వేడుకుంటున్నాం అయ్యా. అద్భుతాలు చేసేవారిగా చేయండి అయ్యా. నీ నామంలో సూపర్ న్యాచురల్ చేయాలయ్యా. మానవుడికి అసాధ్యమైంది నువ్వు జరిగించగలిగిన దేవుడు, మాలోంచి జరిగించగలిగిన దేవుడు, నీకు వందనాలయ్యా. నీవు జరిగించమని వేడుకుంటున్నావు, నీవు బలపరచమని వేడుకుంటున్నావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవు బలపరిచి, నీ కృప, నీ శక్తిని అధికపరిచి, నీ సాక్షిగా నిలబెట్టి, నీ నామం నిమిత్తమై నీ ద్వారంగా గౌరవించబడేవారిగా, మొదటిగా నిన్ను గౌరవించేవారిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్.